హలో, మేము వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఎంతకన్నా వర్స్ట్ మూవీస్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా అంటామే. అలాంటి కళాఖండాల్లో ఒకటే ఈ జటాధర. ఎక్కడన్నా సూపర్ న్యాచురల్ హారర్ అంటే ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది. ఇక్కడ డిఫరెంట్, చూడలేక సావాలన్నమాట. ఇంట్రోలో అతిగా యూస్ చేసిన ఏ షార్ట్స్ చూసి చాలా ఆడ్ ఫీలింగ్ వస్తే, ఇంకా నెక్స్ట్ వచ్చిన ఏ స్క్రిప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ చూసి చిరాకు వచ్చింది. షార్ట్సే కాదు ఏ ఇచ్చింది. సినిమా కూడా ఒక సీన్కి సంబంధమే లేకుండా ఏనే తీసినట్టుంది. ఎన్ని 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 దారుణాలు సార్. ప్రతి షాట్, ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి పోర్షన్, ప్రతి క్యారెక్టర్, డైలాగ్ అన్నీ కంకర్ రాడ్గా ఇవ్వాలని తీసినట్టుంది. ఒక ఫ్లో లేదు, ఏం లేదు. ఏదేదో తీసేసి ఇంకేదో వస్తే ఇంకేదో చేసి ఇంకెలాగో అతికించేసినట్లాగా అయింది. నార్మల్లీ స్టోరీ బొక్కబడి, ఎగ్జిక్యూషన్ బొక్కబడి, అన్ని బొక్కలు పడ్డా ఏదో ఒకటైనా బొక్క పడకుండా ఉంటుంది. లైక్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్, కెమెరా వర్క్, షార్ట్ మేకింగ్. ఇక బట్ దీంట్లో ఏంటండి అన్ని దారుణంగా ఏడ్చాయి. దైవం భూతం నమ్మని హీరో ఎలా నమ్మాడనేది పాయింట్. దానికి బేసికల్ ఒక స్ట్రాంగ్ నోట్ కాకపోయినా ఒక పాయింట్ ఉండాలి. ఏదో చెప్పేసి నమ్మేసే అని చెప్పేసినట్టుంటే ఎలా? ఆ ధనపిశాచి పోర్షన్ అయితే వద్దులే మాస్టారు ఈ టార్చర్ చూడలేకపోతున్నాం అనేలా ఉంది. సరే పోనీ అది బాలేదు, అయిపోతే బాగుండు అనుకుంటే ఎంతసేపు అవ్వదే. హెవీ ల్యాగ్ ప్రోమాక్స్. ఇది ఇక్కడే కాదు, క్లైమాక్స్లోనూ అంతే. కరెక్ట్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో ఉండేది 2 ల్యాగ్ మదర్ హస్బెండ్ పోర్షన్స్ అంతే. అవేంటో తలా తోక ఉండవు. ఒకటి బలడిగితే ఇంకోటి బలిస్తా అని చెప్పి అందరినీ పొడిచేసి వాడిని వాడే పొడుచుకుంటాడు. ఏం కర్మరా బాబు అని నా ఫీలింగ్ థియేటర్ ఉంటుంది. మళ్ళీ ఇలాంటి జానరాల్లో ఐటెం సాంగ్ ఒకటే, అది సరిపోదన్నట్టు ధనపిశాచితో డ్యాన్సులు, సీన్ రీక్రియేషన్ అసలు సినిమాలా ఉండదు. సరే సీరియల్లా బ్రో అంటే అది కాదు, సారీ అంతకంటే ఘోరం ఇది. ఈ మధ్య పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీతో మూవీస్ ప్రజలు చూస్తున్నారు అని ఒప్పేసుకొని తీసినట్టుంది సుధీర్ బాబు. బట్ స్క్రిప్ట్లో కదా మ్యాటర్ ఉండాల్సింది, అది ఆలోచించలేదు. వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ అనేది కూడా స్మాల్ వర్డ్ నా దృష్టిలో. దీనికి కొద్దిగా చూసుకోవాలి సుధీర్ బాబు గారి స్క్రిప్ట్స్ని. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ సీరియల్ యాక్టింగ్ లెవెల్కి మించి పోటీ ఇచ్చేలా యాక్ట్ చేశారు. సోనాక్షి అయితే పోటీ కాదు, సీరియల్ యాక్టింగ్నే బీట్ చేసి సీరియల్ ప్రోమాక్స్ యాక్టింగ్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేదు, మ్యూజిక్ ఏదేదో వేసారు. వేసిన వాళ్ళకైనా తెలియాలి ఏం చేశారు మరి. యూట్యూబ్లో దొరికిన మిక్సీ కొట్టి వేసేసినట్టుంది. ఏ షార్ట్స్ పక్కన పెడదాం, కొసేపు విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే వరస్ట్ ఉన్నాయి. గ్రీన్ స్క్రీన్స్ అసలు సరిగ్గా కుదరలేదు, ఆ బ్లెండ్ అయిన కట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఫైనల్లీ గ్రేటెస్ట్ రాడ్స్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్ట్లో ఇది ఒకటి. ఇది మరి జటాధర మూవీ గురించి. సినిమా చూసారా? మీకు ఎలా ఉంది? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.